ఒడిశాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు తన మనసు మార్చుకొని బాధితురాల్ని భార్యగా అంగీకరించాడు. అంతేకాదు, ఖైదీగా ఉండగానే ఆమె మెడలో 3 ముళ్లు వేశాడు. అయితే చట్ట ప్రకారం ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు నిందితుడు జైలులోనే ఉండనున్నాడు. ఈ మేరకు ఒడిశా రాష్ట్రంలోని గోజాబాద్కి చెందిన సూర్యకాంత్ బెహ్రా 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మొదట ప్రేమిస్తున్నానని చెప్పి ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి దారుణానికి ఒడికట్టాడు. కోరిక తీరగానే మొహం చాటేశాడు. దీంతో ఆ యువతి మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 2024 నెంబర్లో సూర్యకాంత్ ను అరెస్ట్ చేసి కొడాల సబ్ జైలుకు తరలించారు. అయితే ఈ విషయం కాస్త తమ గ్రామం బంధువుల్లో చర్చనీయాంశం అవగా పరువు కాపాడుకోవాలని అబ్బాయి పేరెంట్స్ ఆలోచించారు. అంతేకాదు, ఈ కేసును కూడా సామరస్యంగా పరిష్కరించేందుకు అమ్మాయి కుటుంబంతో చర్చించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడికే బాధిత యువతిని ఇచ్చి పెళ్లి చేయాలని తీర్మానం చేశారు. దీంతో ఆ యువకుడు అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని కేసు కొట్టివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం అనుమతించడంతో కొడాల సబ్ జైలులో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. అయితే ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు సూర్యకాంత్ జైల్లోనే ఉంటాడని అధికారులు తెలిపారు.